కురిసినటువంటి అకాల వర్షాలతో ఈదులగాలుల వల్ల ఎడపల్లి మండలంలో పలు గ్రామాలలో వరి పంట కింద పడినందున పంట అధికంగా నష్టపోయినటువంటి రైతులు సంబంధిత వ్యవసాయ అధికారి గారికి వారి రైతులకు విపరీతమైన పంట నష్టం జరిగింది. రైతులు కోసే ముంగట నష్టము ఇలా 50 సంచులు పండుతుందంటే 20 సంచులు పండే రకంగా పంట తయారైపోయింది. తర్వాత కూలీలు ఎక్కువనే, మిషన్ ఖర్చులు ఎక్కువనే, రైతు ముందుకు పోవడానికి అవకాశం దొరకకుండా పంట నష్టం జరిగింది. దానికి ఎవరన్నా ఒకవేళ అప్లికేషన్ పెట్టుకొని రైతులు ఏఈ గారికి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోవాలా, పంట నష్టం జరిగిందని అప్లికేషన్ పెట్టుకుంటే మనకు రేపు ఏదైనా వస్తే పంట నష్టానికి గవర్నమెంట్ 10,000 అని చెప్తున్నారు. ఒకవేళ వస్తే మనకు తప్పకుండా వస్తుంది. ఆ నష్టాన్ని పూడ్చుకుంటా కోత లేకుండా కొంత అని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవాలి. మా ఎమ్మెల్యే గారు వర్షం పడ్డ తెల్లారి, వారం రోజుల కింద వర్షం పడ్డది. వర్షం పడ్డ తెల్లారి ఆయన అనుకోకుండా వచ్చి ప్రతి ఒక్క చేను, ప్రతి ఒక్క రైతుకు ఎంత పంట నష్టం జరిగింది చూసి పోయినారు. కాబట్టి మన పంట నష్టానికి అప్లికేషన్ పెట్టుకోవాలా రైతులందరూ కలిసి. అగ్రికల్చర్ ఆఫీసర్కు 10,000 ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. ఒకవేళ 10,000 వస్తాయా రావా సంగతి తర్వాత, కానీ ఆ 10,000 వస్తాయని మనం అప్లికేషన్ పెట్టుకుంటే కొంత లేకుండా కొంత నష్టం మనకు పూర్తిగా అవుతుంది అని ఆశతోని మనం చేసుకోవాలా.